ఎట్లయినా కూర్చోబెట్టి కూర్చోబెట్టి గడిపెడతాడు దానం మోసి పట్టు వస్త్రం ధరించి నొచ్చికి పొట్టు పెట్టి గోవిందానే చూడు మసాలా మర్చిపోకురు నాకు కూడా ప్లేట్ అన్ని లేపుతానే చచ్చిపోయిన పెడుతున్నారు అవి అమ్మాయి లేని కడగల్ల ఇల్లు కడతాంటి రాయు పరలోక గిరియాలమ్మ చంద్రయ్య పేరు మీద పండుగ చేసిలో ప్లేట్లలో వస్తారు వీళ్ళు పేరు వస్తే వాళ్ళ టిఫిన్లు వచ్చి కదా అన్నం నీరంగా ప్లేట్లలో పరాడు చంద్రయ్య మనవరాలు ప్లేట్లు ఏంటంటే గొప్ప అయిన పండుగ ఎవరికన్నా మర్చిపోయకపోతే నాకు ఏదని వాళ్ళు బాధపడుతున్నారు అందరూ తప్పకుండా ఇది ఇంకా మళ్ళీ కొన్ని కొనుక్కొద్దాం ఇక్కడ అక్కడ పోవంగా ఒకవేళ నా బామర్తో నా మక్కలు తీసి నాకు కళ్ళకి చేసారు ఈ రాజదేశంతోనే పడలేదని ఒకవేళ నేను నా రాజదేశం వెళ్ళిపోతాను కనుక నేను పిల్లలు ఎట్లా బతుకుతానని ఆలోచన చేసిండే రాజు సాధారణ క్షత్రియ రాజు మామయ్య రాజ కచేరి బయటికి వెళ్ళిపోతాను అన్నాడమ్మా మామ వేసుకున్న మణిక్రీటం తలకు వేసుకున్న కుదిరేని పాకులు పాదాలు వేసుకున్నాడు మధ్యలో వయసాల ముతమంది వేసానమ్మా సిరులున్న పల్లెలున్నాయమ్మా
కనుక రాను రాను కనుక మామయ్య రాజ కచ్చిరి వేడి చేరుకున్నాడమ్మా రాజు క్షత్రియ మహారాజు రాజు సింహాసనం మీద కూర్చున్నాడు అనుకున్నాడు मेरे नाम तिलकोंडी मल्ला कई मेरे नाम तिलकोंडी मेरे नाम तिलकोंडी अब नन्नु అనుకున్నా मेरे नाम तिलकोंडी मल्ला कई मेरे नाम तिलकोंडी मेरे नाम तिलकोंडी मेरे नाम तिलकोंडी मेरे नाम तिलकोंडी ఈ ఊళ్ళే మా మామ ఊళ్ళో ఉన్న మంది నా గురించి ఏమనుకుంటారు బిడ్డ మందిని కత్తి ఖరాబ్ అవుతుంది బిడ్డ బిడ్డ నా గురించి ఏమంటారు రా అయ్యా నీది గురించి మస్తు మస్తు అనుకుంటారు ఎట్లా బిడ్డ అయ్యా నిన్ను అందరూ కొడతారు బిడ్డ మంచి మాట్లాడు రాదురా భాష అయ్యా నాది భాష 3 కులాలు ఉన్నాయి నాకు ఒకరికి 3 కులాలు ఉన్నాయి ఎట్లా అంటావు మా అవ్వలో దుర్గత్ మా అయ్య దూదకులోడు నేను గంట పక్కిరోన్ని ఒక్కరికి 3 కులాలు అయ్యా 3 కులాలు అంటే ఎట్లా అంటావు మా అవ్వ దుర్గత్ మా అయ్య దూదకులోడు మా అవ్వ ఉన్నది మా అబ్బాయి అంటే మా అవ్వదు మా అయ్యది లవ్ మ్యారేజ్ అట లవ్ మ్యారేజ్ లా అయితే లవ్ మ్యారేజ్ అయినాక 7 ఏళ్ళ దాకా సంతానం అసలే కాలేదట మా అవ్వ సంతానం కాకపోతే అయ్యో 7 ఏళ్ళ పొద్దు అవుతుంది సంతానం కాలేదని మా అవ్వ బాగా బాధపడతాను బాగా బాధపడతాంటే ఇక గప్పుడే మా అవ్వ కట్టం చూసి నేను గప్పుడే కడుపులో పడ్డా మా అవ్వ ఎందుకు బాధపడాలి అయితే నేను బాధపడతాను ఇక బాధపడతాను నేను బాధపడతాను ఇక నేను బయట పడాలి అనుకున్నా అప్పుడే గంట పక్కిరుడు మా ఊళ్ళకి వచ్చిండట ఇక మా అవ్వకు ఎదురు అవుడుతోనే మా అవ్వ పెట్టిండట కట్టిండట ఇక ఎంత కట్టిండు కొట్టు పెట్టిండు అప్పుడు ఆ నెల అదే వేయింది బిడ్డ అయ్యో మహారాజ్ నా గురించి ఏమంటారు బిడ్డ ఊళ్ళో గురించి మస్తు మస్తు అనుకుంటుండ్రు ఏమంటారు బిడ్డ నీ గురించి మావ ఎట్లా రాజ్యం వెళ్ళిండో అల్లుడు కూడా అట్లా రాజ్యం వెళ్తాడు అంటారు మావను మించిపోయిండు అల్లుడు అంటారు భూపాలపల్లి నీదే పేరు చెల్పూర్ నీదే పేరు నాసారణ నీదే పేరు భాస్కర్ గడ్డ నిన్నే కొడతారు పొడుస్తుడే కాదురా పొగుడతారు ఏమంటారు బిడ్డ
ఏమంటారంటే మామ ఎట్లా రాజ్యం వెళ్ళిండో అల్లుడు అట్లా రాజ్యం వెళ్తాడు అని అందరూ అంటారు ఇక. అయితే ఈ కాపల వాడవేనయ్యా నేను ఇక ఇయ్యాల కాపల వాడ ఊరుకునే అందరు అంటారు కదా అత్తగారింటికి వచ్చిండు అల్లుడు కాలు పెట్టుడుతో అత్తని మింగిడు మామూలు మింగినాడు వాళ్ళు అంటారు. పైన కాద కింద పాద చేసి దాదాగిరి ఉన్నది భువనగిరి తెల్లారు వరకే 6 గంటల వరకు భాస్కర్ గంట నమ్ముకొని పోతాం బిడ్డ. అయితే ఏమంటారు నేను అత్తగారు ఇట్లా ధర్మం బాధ పెట్టంగానే అత్తని మింగిన అన్నాడా? అత్తని మింగిన మా ఈ ఊరిలో అంటారు నేనంటారయ్యా నేను నిన్ను అనడానికి నువ్వు ఎంత లంచ కొడుకు అంతేనా బిడ్డ? అయ్యా నాకు పుట్టవరకు ముచ్చట్లు నా దగ్గర లేవు. నేను ఒకల సంసారం నేను పాప అందరు బతకాలి అందరు పోయి మండాలి నా పోయి మండకుండా ఇంకా అయ్యా నీ దచ్చిన మంచిదే అందరు బతకాలని చూస్తా నేను. నాకు పుట్టవరు ముచ్చట్లు అసలు అందరు బతకాలి నీ దచ్చిన మంచిదే మీరు బతకాలి మీరు బతకాలి మీరు బతకాలి మంచిదే అయ్యా నాకు పుట్టవరు ముచ్చట్లు నా దగ్గర లేవు. నేను ఒకరి సంవత్సరం నేను అసలే మాప నేను అయ్యా 3 వద్దున్నాడు 3 కూరకు వస్తుంది ఒక్కనే తిన్నాను అందరూ లేదా? అత్త చచ్చిపోతే మామ చచ్చిపోతే 3 వద్దున్నాడు 3 కూరకు వస్తుంది నువ్వే తిన్నవాడు. 5 వద్దున్నాడు 5 కూరకు వస్తుంది నువ్వే తిన్నావాట. నేను ఒక్కనే 9 వద్దున్నాడు 9 కూరకు వస్తుంది నువ్వే తిన్నావాట. 11 వద్దులు రాదు రాజు చచ్చిపోయిందన్న రండి చచ్చిపోయాప్పుడు చంద్ర ఇక్కడ మొత్తం కళ వచ్చిండే కథోడు ఇంకెప్పుడు కథ చెప్తావు కళ వచ్చిండే రాత్రి వాన కొడతా అంటే మెరుపుతా కళ అంటే కళ కాదు ఎరికేనా అయ్యా 11 వస్తున్నాడు 11 వరకు వస్తుంది అత్తమా బాడుల కాశపడి వచ్చిన బాడులే నీకు అర్థమైతులే బాడులే నీకు అర్థమైతులే అత్తమా బీది బదులు కాశపడి వచ్చినవాడు అదయ్యా అంతేనా ఊళ్ళో అంటారు మేమంటాను ఊళ్ళోనే అంటారు నువ్వు ఆడిపోకపోవడం నువ్వు మాట్లాడ అయితే కానీ అయ్యా నీకు రాజ్యం లేదా నీకు దేశం లేదా ఉన్నది నీ నా పాత్రాచారంగా ముచ్చటట్టుర్రా నీవు వాళ్ళు చెప్పినప్పుడు ముచ్చట పెట్టకు నా పాత్రతో ముచ్చటట్టు అయ్యా నాది ఒక ముచ్చట నాకు కుండగోరు ముచ్చట నాకెళ్ళావు నేను ఒకవేళ సంసారం నేను ఆపా నేను ఎందుకు ఆపుతానయ్యా అయితే నీ బామ్మారు ఎన్ని నెలలోడు ఇప్పుడు మా బామ్మర్ది 6 నెలలోడు అయ్యింది బిడ్డ 6 నెలలోడు మీ బామ్మారిది చిన్ననాడు చిన్న పెరిగినాడు పెద్ద ఇంత పెట్టుకో తర్వాత వంశం వాళ్ళు ప్లేట్ పట్టుకొని పుణ్యానికి వచ్చిన పట్టుకునే పోతారు అయితే మీ బామ్మారి చిన్ననాడు చిన్న పెరిగినాడు పెద్ద పెరిగినాక 20 ఏళ్ళ కొడుకు అయినాక నీ బామ్మారి ఇక్కడ కథ అర్థమయ్యేది మాట్లాడుకోని క్వశ్చన్ మేము కూడా వింటాం అయితే నీ బామ్మరిది 20 ఏళ్ళోడు అయినాక నీ బామ్మరిదికి అయితే పెళ్లి చేస్తావు కదా నీ బామ్మరి పెళ్లి చేసినాక రాజ్యం దేశం ఎవరు వెళ్తారు నా బామ్మరి రాజ్యం నా బామ్మరి వెళ్ళుకుంటా అప్పుడు మీ బామ్మరి రాజ్యం వెళ్తే నువ్వు నల్ల మొక్కేస్తాను ఇంటి ఓడేనా రాజు క్షత్రియ నీ భార్య అత్తను వచ్చింది నాకు పుడుగురు ముచ్చట నాగలేవు అయ్యో నీకు దండం పెడతా అయ్యా నాకు పుడుగురు ముచ్చట నాకెళ్ళవు నేను ఒక సంవత్సరం నేను పాప నన్ను నమ్ము ఎక్కడో అమ్ము
వాడుగా ఆగ్రహం అని చెప్పండి నాకు తిన్నది 20 గుంటలు కాదు ఎక్కువ ఇంకేమంది కలపాలి తప్పుదు లేదా లచ్చేది కలుపుతున్నా అయితే తప్పు నాకు అట్లా మా అవ్వ చెప్పిన మాట మా అయ్య చెప్పిన మాట మర్చినవా నాదా మన మనము అంటే నేను రానంటే చూసినా రానంటే నువ్వు ఒక్కదాని ఒక్కరి పో నీ రాజ్యం పో రాజ్యం కొట్టు పోయిందా దేశం కొట్టు పోయిందా ఈ పిల్లం కాకపోతే ఇంకో పిల్లం ఈ పిల్లం కాకపోతే ఇంకో పిల్లని చేసుకో ఈ ఒకరి సంవత్సరాన్ని ఆపుతాను అయ్యా నాకు పుడగోరు ముచ్చట నా దగ్గర లేవు అందుకే నీకు పోరాలు అయితే అనుకున్నాడే నాకు రాజ్యం ఉన్నది దేశం ఉన్నది రేపటి కల్లా ఈ మంత్రివాడన్నమాట నిజమే అనుకున్నాడే ఇక భార్య ఉన్న మాలకి వెళ్ళిపోయినా భార్యను తీసుకుని నా నగరం వెళ్ళిపోతాను రాజు క్షత్రియ మహారాజునైనా ఇక రామ రామ రాఘవ రామ ఒక మాట అన్నరే పురాణము 32 జాతుల మంది 10 మంది 10 రకాల మాట్లాడుకుంటారట ఈ రాజదేశంతో మనకు పని లేదు అందుకే అన్నారమ్మా అలిగి అత్తగారింటికి పోరాదు చెడి చెల్లింటికి పోరాదు అన్నారు ఈ రాజదేశంతో మనకు పని లేదు తయారుగా మన రాజదేశం వెళ్ళిపోదామమ్మా ఊళ్ళో ఉన్న మంది సబ్బన్న వరణం లోకులు కాకులే బాబు అత్తగారు సొమ్ముకు ఆశపడి వచ్చిన దుర్మార్గులు వెళ్ళిపోదాము నీ చెల్లెతోడు నీ తమ్ముతో దగ్గర లేదన్నడే
అతను